Hey everyone, welcome back to my YouTube channel. సో ఈరోజు సండే చిన్న అట్లా బ్రేక్ఫాస్ట్ రైడ్ పోదామని చెప్పి స్టార్ట్ అయినా. పొద్దున్న మార్నింగ్ జల్దీ లేచిన అనమాట. జల్దీ లేచి ఇక పోదామని ఫిక్స్ అయిపోయి ఫ్రెండ్కి ఫోన్ చేసిన, వచ్చేస్తా అన్నాడు. ఆయన కూడా అంటే ఫ్రెండ్ అంటే శ్రీశైలంకి వచ్చినాడు చూడు, విక్రమ్ అని, యాక్సెస్ మీద. సో ఆయనకు పొద్దున్నే ఫోన్ చేసిన, వస్తున్నా అని చెప్పి ఆయన వచ్చేస్తున్నా అన్నాడు. సో నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని స్టార్ట్ అయిపోతున్నా. అండ్ ఎక్కడ పోతున్నామంటే ఈరోజు తూప్రాన్ సైడ్ దగ్గర ఒక రిజర్వాయర్ ఉంటుంది అనమాట, హల్దీ రిజర్వాయర్ అని, సంథింగ్ లైక్ దాట్. సో అక్కడ పోదామని చెప్పి స్టార్ట్ అయిపోతున్నాం. అది ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 50 కిలోమీటర్స్ ఏమో ఉంది మా ఇంటి నుండి. అండ్ విక్రమ్కి అడిగితే 60 కిలోమీటర్స్ ఉంది అన్నాడు. సో ఆయన కూడా స్టార్ట్ అయినా అన్నాడు, ఆల్మోస్ట్ వచ్చేసిన అన్నాడు. ఫోన్ కూడా చేసిండు ఇందాక వచ్చేసిన అని చెప్పి. సో ఇక్కడ ముందు పోయి వెయిట్ చేద్దాం ఎక్కడుండో, ఆయన రాగానే ఇంకా స్టార్ట్ అయిపోదాం. సో బండిలో పెట్రోల్ కూడా లేదు. శ్రీశైలం నుంచి వచ్చిన పెట్రోల్తోనే నేను లోకల్లో మొత్తం తిరిగిన, మళ్ళీ పోపేయలేదు. అండ్ అక్కడ ఆ రోజు నుండి ఈ రోజు వరకు మళ్ళీ బైక్ తీయలే, లైక్ చిన్న ఇంటి దగ్గర గల్లీలో లోకల్లో తిరిగిన. సో ఇప్పుడు ఏంలే, ఒక 500 పెట్రోల్ పోయించుకొని స్టార్ట్ అయిపోదాం. ఇంకా విక్రమ్ కూడా వచ్చేసిండు మాటలలోనే. అంటే ఆయన మార్నింగ్ జిమ్కి వెళ్ళేసి వచ్చిండు అనమాట. అట్లా అని చెప్పేసి కొంచెం లేట్ అయింది. మేము 8 o'clock స్టార్ట్ అయిదాం అనుకుంటే 9 o'clock అయింది. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఒక ఫ్యూయల్ స్టాప్, తర్వాత అక్కడ రిజర్వాయర్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అట్లా ఏమైనా చేద్దాం. అట్లా సో మనకి ఈ నుంచి ఒకటే దారి అనమాట మనకు తూప్రాన్ వరకు. అంటే తూప్రాన్ దాటి కూడా కొంచెం పోవాలి. అది టోటల్ 48 కిలోమీటర్స్ ఉంది అనమాట. అయితే 46 కిలోమీటర్స్ 45 కిలోమీటర్స్కి ఒక లెఫ్ట్ తీసుకోవాలి హైవే నుండి. అండ్ వీఆర్ నౌ అట్ కొంపల్లి. పెట్రోల్ కూడా ఒక 500 రూపీస్ పోయించుకున్నా. మనకి ఎట్లన్నా ఒక అప్ అండ్ డౌన్ 120 కిలోమీటర్స్ ఏమో వస్తుంది రైడ్. చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్ లాగా, అంటే ఇంకా లాంగ్ పోవచ్చు. బట్ మళ్ళీ విక్రమ్కి ఈరోజు పని ఉందంట. సో 1-2 వరకు వచ్చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి, 1-2 వరకు పని ఉందంట. సో వచ్చేద్దామని చెప్పి ఆ టైం వరకు రావచ్చు, వచ్చేద్దామని చెప్పి దగ్గరికి వెళ్తున్నాము. ఏం లేదు, జస్ట్ అక్కడ పోయి కొన్ని ఫొటోస్ దిగేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చేయడమే. ఏంలో ఇక్కడ నుంచి మేడ్చల్ వరకు కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. మేడ్చల్ దాటంగానే కదా ఇంకా మొత్తం 2 lane హైవే అనుకుంటా, 4 lane హైవే అనుకుంటా, చూద్దాం. కానీ ఆడ నుంచి అయితే మొత్తం ఖాళీనే ఉంటుంది, అదైతే నాకు పక్కా డ్యామ్ షూర్ అది. కానీ నేనైతే ఫిక్స్ అయిపోయినా సాటర్డే సండే అయితే తిరుగుదాము అని చెప్పేసి. చూద్దాం నెక్స్ట్ వీక్ ఎటు పోదాము అని. అసలు విక్రమ్ ఓకే అని అంటే నిన్న వరంగల్ పోదాము అని చెప్పిన, ఆయనకి ఈరోజు పని ఉందని చెప్పేసి ఈ దగ్గరలో ఈ రిజర్వాయర్ ప్లాన్ వేసుకున్నాం అనమాట. అట్లా మార్నింగే కాల్ చేసి బాయ్ వరంగల్ పోదామంటే పని ఉంది అని చెప్పిండు. అయితే సరే అని చెప్పేసి ఇక్కడ ఈ రిజర్వాయర్ ఉంది పోదామా అంటే ఎప్పటి వరకు వస్తామో అని అడిగితే 1 o'clock వరకు వచ్చేయచ్చు మ్యాక్సిమం అని చెప్పిన, ఎందుకంటే 50 కిలోమీటర్సే కాబట్టి. అట్లా అని చెప్పేసి ఒప్పుకొని వచ్చిండనమాట. ఎందుకంటే ఆయన మార్నింగ్ లేచి జిమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయి వచ్చిండు అట్లా. సో ఇది నేను ఎక్కింది ప్రజెంట్ ఇప్పుడు కొంపల్లి బ్రిడ్జ్, మంచిగా ఉంటుంది బ్రిడ్జ్. అండ్ ఆల్సో లాస్ట్ మన శ్రీశైలం వీడియోస్కి కింద ఒక కమెంట్ చేసిన నేను, క్లారిటీ బాగాలేదు బ్రో అని ఎవరో కమెంట్ చేసినారు. అవును, ఐ అండర్స్టాండ్ దాట్. ఎందుకంటే శ్రీశైలం పోతున్నా కదా అని చెప్పేసి ఆ ముందు నైటే నేను సెట్టింగ్స్ మొత్తం చేంజ్ చేసిన, అట్లా అని చెప్పి కొంచెం ఆగమాగం అయిపోయింది అది.
ఇప్పుడు మొత్తం సెట్ చేసేసిన రెజల్యూషన్ కానీ అంతా. ఇప్పుడు నేను 4Kలో రికార్డ్ చేస్తున్నా, చూద్దాము ఈ వీడియో ఎట్లా వస్తుందో. అందుకే అండ్ ఈ కెమెరా గురించి మొత్తం ఇన్డెప్త్గా తెలుసుకుందామని చెప్పేసి నేను ఎవ్రీ వీకెండ్ ఇట్లా రైడ్స్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయినా. అండ్ ఆల్సో వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి మళ్ళీ గ్యాప్ వస్తే బాగుండదు కదా అని చెప్పేసి అట్లా అని చెప్పేసి ఇంకా అట్లా కూడా వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. अब तू गया बेटा, अब तू गया, देख तेरी औकात मैं दिखाता हूँ तुझे, देख, क्योंकि मैं बहुत दिनों से तेरा बहुत दिनों से खेल बंद करने के चक्कर में था। हेलो, अब देख तू, अब सीधा बेटा कमिश्नर को कॉल लगाता हूँ मैं, तुझे पता है मैं छोटे मोटे बंदों से बात नहीं करता। అండ్ స్ట్రైట్ వెళ్తే మేడ్చల్, ఈ లెఫ్ట్ వెళ్తే ఓఆర్ఆర్ అనమాట. సో మనం ఇప్పుడు వేయాల్సింది స్ట్రైట్ ఒకటే దారి. ఓఆర్ఆర్ ఏం అవసరం లేదు మనకి, మొత్తం నేషనల్ హైవే పైన నుంచి వెళ్ళిపోదాం. వీఆర్ అట్ మేడ్చల్ రైట్ నౌ. అండ్ ఇక్కడ కూడా బ్రిడ్జ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట. ఎప్పుడు చూడు ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. మన బోయినపల్లిలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఇక్కడ అంత ట్రాఫిక్ ఉంటుంది మేడ్చల్లో. ఆల్మోస్ట్ ఈ సిటీ కిందికి వచ్చేస్తుందిలే. అప్పుడు అసలు మొత్తం అడవిలాగా ఉంటుండేది. ఇక్కడ చాలా డెవలప్ అయిపోయింది మేము వచ్చినప్పటికి ఇప్పటికీ కంపేర్ చేస్తాం. ఇంకో మెక్డీ ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఉంటుంది కాబట్టి ఈ కంటైనర్స్ ఇవి అంతా ఇక్కడే దిగుతారు వాళ్ళు. సో అట్లా సిటీకి ఎంటర్ అవ్వకుండా వీళ్ళు ఓఆర్ఆర్ పై నుండి వెళ్ళిపోతారు. ఏమో యాక్సిడెంట్ అయినట్టుంది ఇక్కడ. ఆయన ఇట్లా వస్తుంటే లారీ వాడు ఇట్లా వచ్చినట్టుంది. అచ్చా స్టంట్. అవును, ఇట్లా ముందుకే కట్టుకొట్టినట్టున్నాడు. ఏ డ్రైవర్ గాడే కట్టుకొట్టినట్టుండు బాయ్ కారోడు. చక్కగా ఓవర్టేక్ చేయలే వీడు కరెక్టే ఉండు. అవునవును, ఆ మధ్యలోకి వెళ్ళి వీడు కొట్టిండు. కార్ డివైడర్ ఎక్కిందంట. ఓ రైట్ రైట్ రైట్, కార్ డివైడర్ ఎక్కి మరి ఇంతగానం రాసుకుంటే ఇటు వరకు వచ్చింది. అయ్యో పోదామా? కంటెంట్ దొరుకుతాయి కానీ కవర్ చేయాలి మా అట్లా జర్నీలో ఇవే మెయిన్ కదా. అండ్ మన బ్రేక్ఫాస్ట్ రైడ్లో ఇది ఫస్ట్ టోల్ గేట్ మనోహరాబాద్ టోల్ ప్లాజా. సో ఇది మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్. ఇది ఒకటే టోల్ గేట్ ఉంటుంది మనకి ఈ బ్రేక్ఫాస్ట్ రైడ్లో. ఇంకొక 20 కిలోమీటర్స్ ఏమో ఉందనుకుంటా మన జర్నీ, అంతే.
సో మంచి హైవే అన్నమాట ఇది, కొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు నాగ్పూర్ వరకు. సో మనం లదాఖ్ వెళ్ళాలన్నా నార్త్ వెళ్ళాలన్నా మొత్తం ఇదే రోడ్ యూజ్ చేయాలి. మొత్తం నేషనల్ హైవే 44 అన్నమాట. నాగ్పూర్ 437, ఆల్మోస్ట్ మన ఇంటి నుండి ఒక 500 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది నాగ్పూర్. ఇక్కడ ఇంకొక యాక్సిడెంట్ అయింది. అయ్యా మొత్తం క్రష్ అయిపోయింది ఆ బండి ముంగట. कैफ़े कॉफ़ी डे అంటే నాకు హల్దీ రిజర్వాయర్ ఎట్లా తెలుసు అంటే, ఒకసారి మా ఫ్రెండ్ కేటీఎం బైక్ అనమాట, డ్యూక్ 200, అయితే వాళ్ళు రైడ్ కండక్ట్ చేసినారు. అయితే మాకు మా ఫస్ట్ స్టాప్ హైదరాబాద్ నుంచి, రైట్, హైదరాబాద్ నుంచి ఫస్ట్ స్టాప్ ఇక్కడ సిసిడి దగ్గర ఉండే. సో అక్కడ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ హల్దీ రిజర్వాయర్కి వెళ్ళినాము. సో నాకు అట్లా ఐడియా ఉంది ఈ హల్దీ రిజర్వాయర్ అని. నాకు తెలిసి ఇక్కడ ముంగట ఎక్కడనో లెఫ్ట్ తీసుకోవాలి. చూద్దాం మ్యాప్స్లో. నేను ఎప్పుడో 2018లోనో 19లోనో వచ్చిన. రైట్, ఇక్కడనే లెఫ్ట్ అనమాట. ఇట్లా కింద నుంచి వాళ్ళు బాయ్ ఆఫ్ రోడింగ్ చేస్తుండగా మావాడు బండి మీద. అంటే లాస్ట్ టైం అప్పుడెప్పుడో వచ్చినప్పుడు ఇది లేకుండే, సో అందుకే కన్ఫ్యూజ్ అయినా. अच्छा ठीक है, समझ गया. ఇంత నాకు సిసిడి దాటిన తర్వాత లెఫ్ట్ అన్నీ తెలుసు, అది ఎంత లోపలికో నాకు ఐడియా లేకుండే. చూద్దాం ఇటు నుంచి ఇంకా 5 కిలోమీటర్స్ ఇటు నుంచి పోదాం. 3.9 కిలోమీటర్స్ దగ్గర రైట్ అంట. మా విక్రమ్ది మంచి మనసు అనమాట. ఇందాక ఒక ఆయన లిఫ్ట్ అడుగుతుంటే ఇచ్చిండు, నేను ఇయ్యాడు అనుకున్నా. అన్న ఇక్కడ డ్యామ్ ఏడన్నా ఇట్లా పోలేమా? ఎంత దూరము? సరే దిగొచ్చా లోపలికి వాటర్లోకి? వస్తుంది. కిలోమీటర్ స్విమ్మింగ్ వచ్చా? అదే 4 feet 5 feet లా
అదే అడుగుతున్నా ఆయన కూడా, దిగొచ్చా వాటర్లో కంటే స్విమ్మింగ్ వచ్చా అంటుండు. ఆయన చెప్పిన ఊరు ఇదే, కొప్పులపల్లి. ఈ నుంచి రైట్ అన్నాడు. సో లెట్ మీ రీకలెక్ట్ ద రూట్. నేను అప్పుడెప్పుడో వచ్చిన. అన్న డ్యామ్ ఎట్లా పోవాలన్నా? బండ్లు పోతాయా? బండ్లు కూడా పోతాయి. ఇట్లా పోయి రైట్కి తీసుకో, ముందు పోయినా చక్క ఒకటే కట్ట, మళ్ళీ అడిగి పోయిన తర్వాత లెఫ్ట్ తీసుకో. సరే, ఇక్కడ రైట్ తీసుకొని ముందు లెఫ్ట్. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఏమో ఉంటుంది ఇటు నుంచి. అదే ఆ డ్యామే పైన వ్యూ పాయింట్లో ఒక్కొక్కటి ఉంటుంది, దిగొచ్చు. కానీ కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంటుంది. లాస్ట్ టైం ఇక్కడికే వచ్చినాం, రైట్ గుర్తొచ్చింది. ఇదే రైట్ అన్నాడు ఆయన. రైట్ ఇదే గుర్తొచ్చింది. ఇక్కడ అప్పుడు వచ్చినప్పుడు మాన్సూన్లో వచ్చినాము, 1-2 బండ్లు కింద పడ్డాయి అప్పుడు మేము కేటీఎం రైట్ వచ్చినప్పుడు. బాబా అంటే ఆఫ్ రోడింగ్ అంటే మరీ ఆఫ్ రోడింగ్ కాదు, జస్ట్ ఏదో ఇంకా స్క్విరల్స్ మంచిగా ఆడుకుంటున్నాయి అవి. ఇక్కడ లెఫ్ట్ తీసుకోమన్నాడు, రైట్ నాకు గుర్తొచ్చింది. అప్పుడు కూడా ఇక్కడనే లెఫ్ట్ తీసుకున్నాము, మొత్తం స్లిప్పరీ ఉండే అన్నమాట దారి. And finally we are at Haldi Reservoir. अभी मजा आएगा ना भिड़ो. మా భయం అవుతుంది ముందుకెళ్ళాలంటే. మెల్ల బ్రేక్ కొట్టు బాయ్. బ్రేక్ కొట్టకపోతే ఎట్లా? అవునా, ఇట్లా దిగొచ్చు మనము. నేను లాస్ట్ టైం ఇట్లా దిగినా. దిగుదాం ఇట్లా, ఇట్లా ఇట్లా ఒక దారి ఉంటుంది. అండ్ ఇది మన హల్దీ రిజర్వాయర్. ఇట్లా కూడా దిగొచ్చు విక్రమ్. ఫుల్ ఉన్నాయి వాటర్. దిగుదాం అటన్నా ఇటన్నా. అండ్ ఫైనలీ వీఆర్ అట్ హల్దీ రిజర్వాయర్. మంచిగా ఉంది ప్లేస్. ఇక్కడ చూపిస్తాం మీకు. ఇక్కడ బైక్స్ ఇక్కడ పార్క్ చేసినాము. క్రేజీ ఉంది వ్యూ. ఇట్లా అటు ముందుకు వెళ్ళాలంటే కూడా భయం అవుతుంది. సో ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసినాం. అండ్ ఇప్పుడు అట్లా అక్కడికి కిందికి వెళ్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం ఇటు వాకింగ్ చేసి వెళ్ళినాము మేము అప్పుడు చిన్నప్పుడు అంటే అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ప్లేస్ ఉందా బాయ్ పోనీకే? జారుతుందా? అమ్మా జారుతుంది. అవును, ఎక్కువ యూజ్ చేయరేమో ఇది. అవును, యూజ్ చేస్తలేరు. పోదాము.
కంటెంట్ రావాలి కదా బాయ్. ఎవరు కాంటెంట్ క్రియేట్ చేస్తారు బా నేను మొత్తం దొరుకుతుంది కింద అసలు ఇక్కడ ఇంత వాటర్ లేకుండా ఎంత మస్తు డీప్ ఉంటుంది తెలుసా ఇది. ఉంటాయి కానీ రాళ్ళు కనిపిస్తున్నాయి. అవును ఎంత డీప్ ఉన్నా లేకు పడితే పోతాం. అవును మళ్ళీ మనకి ఎక్కడం ఒక టాస్క్. అవును క్లీన్ లేవు వాటర్. ఫుల్ ఎండ కొడుతుంది. ఇది కూడా మళ్ళీ పార్ట్ 1 పార్ట్ 2 పెట్టారా బాయ్. ఇప్పుడు మా అంటే అర్ధ గంట కంచి ఉంటామేమో మా అంటే కదా. తర్వాత రప్ప వెళ్ళిపోతూనే ఉంటాం. ఎట్లా తిందామా, లంచ్ చేద్దామా, లేకపోతే నువ్వు లంచ్ మధ్యలో మనం జ్యూస్ చూద్దాం. డన్. మీరు తిన్నావా మనం? తినలేదు నేను. పొద్దున బనా తినిపోయి బనానా వేసి సీదా ఉన్నాయి కదా. అయ్యా ఏం చేసినావు ఈరోజు జిమ్లా? ఓహో సో ఇదే అనమాట వ్యూ. వద్దు నార్మల్ ఇది తి అరే నేను ఇక్కడ చూసినా బా ఇక్కడ చూసుకుంటున్నా. అరే ఏం కాదు లైట్లే. ఓ మళ్ళా పోతాను. ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు ఇల్లు. లా విక్రమ్. मिले भाई मछली? कितना किलो रहता भाई एक मछली है? छोटे ये किधर का पानी है भाई? इधर नज़दीक में कुछ डैम नहीं है? अच्छा पोसारम का हाँ भाई आज स्टार्ट किया अभी. क्या नाम चैनल का? हाँ मेरा नाम पे था भाई आशुतोष बोल के. ఇప్పుడే తీసాను ఇందాక. పోరుడు ఆడుకుంటాడని చెప్పి మళ్ళీ వేసాను. సాయి పకడా చోటే वो वो कुछ काटता ना था करंट कुछ ऐसा मारा उसको पीठ पे जबरदस्त कांटा. इसको भी कांटे रहते हैं पीठ पे जी. पूरा कांटे पीछे के मार देते हैं कांटे पीछे का. भयानक मारते. हाथा पूरा छन्नी कट जाए हम लोग की. बड़ी मच्छी रहती ना जी. पूरी कांटा है देखो पीछे का ऐसा पकड़ना पड़ता है इसको. अच्छा पीछे देखो कांटे उठाए देखो. हाँ हाँ वो फैला रहा है. हाँ पम्पलेट बोलते हैं. अच्छा जलता हूँ भाग जाती है फिर.
ఫోన్ చేస్తాను, నేను ఫోన్ చేస్తాను. సరే బాయ్. बहुत बड़ा है भाई. सही बात नहीं है. बर्थडे ना अरे क्या बात है. ఏ నేను పట్టుకొని బాయ్. నువ్వు అన్న ఆర్డర్ అది नीचे अमेज़न वाला आया OTP मत दे दो. बहुत बड़ा है भाई. इससे बड़े भी आते हैं. कुछ भी नहीं आया भाई, नहीं आया कुछ भी. पाम वाइट है ना, उसको पकड़े तो करंट मारता शायद ना. जिंदा है वो. मर गया. जिंदा होता तो वो जलता उसको भाई, वो नहीं पकड़ सकता उसको. राजगुड़ में मुकलता ऐसे आधा घंटा सपने में. అది నేను చూస్తాం కదా, దాన్ని చంపేసి దానికి నెచ్చమే కొట్టే పట్టుకుంటారు. నువ్వు డైరెక్ట్ పట్టుకున్నావు అనుకో మండుకో. దేక్కలేడు. అవును భయపెట్టింది కదా తాత. అలా వాటర్లో వేసేసాయి కదా, అవి మళ్ళీ చచ్చిపోతుంది. సాబాని కొంచెంసేపు బతుకుంటుంది కదా. మళ్ళీ మిగతా నాకు ఆ రప్పుని వేసింది. అయ్యా రాయితో కొట్టింది అనుకున్నా ఒక సెకండ్. రాయి చేసి కొట్టింది, అందుకే ఎక్కువ కొట్టుకుంటలేదు. hours later. నువ్వు కూడా చిన్న రీల్లాక వేసుకొని పెట్టుకో కదా. నేను ముందు చేసిన బాయ్, మళ్ళీ బంద్ చేసేస్తా. చూసాం ఇన్స్టాలో స్టార్ట్ చేయాలి బాయ్. బాయ్ ఇంకో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్. నువ్వు చెయ్యి, నువ్వు రోజు బాయ్. అంటే నీ బక్రా చేసుకున్నాను కాదు, కొద్దిగా టైం తీసుకుంటాను. బాయ్ స్టార్ట్ చేసేసి మంచిగా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 12 అవుతుంది, 12:08. సో 1.5 జర్నీ ఇంటికి. మధ్యలో చిన్న వాటర్ బ్రేక్ అట్లా ఏమైనా తీసుకొని హైడ్రేట్ అయిపోయి ఇంకా వెళ్ళిపోదాం. అనుకున్న టైంకి వచ్చినాం, అనుకున్న టైంకి పోతున్నాం. సో ఆల్ గుడ్. ఏదో చిన్నగా అట్లా బ్రేక్ఫాస్ట్ లైట్ లాగా వచ్చినాము, కాకపోతే లంచ్ టైం అయింది. ఇంకా విక్రమ్ కూడా ఎటో పోతా అన్నాడు కాబట్టి సో ఆయన వెళ్ళిపోతాడు. ఇంకా అంటే బోయినపల్లి వరకు వస్తాడు, అక్కడ నుండి నేను వెళ్ళిపోతాడు.
తర్వాత మనం ఇంటికి వెళ్ళి ఎడిట్ చేసుకుందాం వీడియో. ఇంకా లాస్ట్ టైం శ్రీశైలం వీడియో లాగా అంత హారబుల్ ఏం తీయలేదు ఈసారి. శ్రీశైలం వీడియో కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ తక్కువ అయినండే. సో ఇది మొత్తం పర్ఫెక్ట్గా చెక్ చేసిన. మంచిగా ఉంది వీడియో. ఇట్లా కిందికి పోయి పైకి రావాలి. విక్రమ్ ఈజ్ ఆఫ్ రోడింగ్ అనమాట యాక్సెస్ తోటి. ఆఫ్ రోడింగ్ చేస్తున్నా విక్రమ్. డన్. ఇంకా ఆఫ్ రోడింగ్ అంతా అయిపోయింది. ఏమన్నా దుమ్మా. మేడ్చల్లో ఇంతసేపు 10 నిమిషాల కన్నా ఎక్కువ అయింది మేడ్చల్ దాటడానికి. సో ఇప్పుడు ఎక్కడన్నా ఆగి చిన్న వాటర్ బ్రేక్ లాగా తీసుకొని వెళ్ళిపోతాం. ఇంకా అంటే అప్పటి నుంచి తూప్రాన్లో ఆగుదాం అనుకున్నాం కానీ ఇక కొట్టుకుంటూ వస్తూనే ఉన్నాము. సో అట్లా. అండ్ వీఆర్ ఇన్ కుంపల్లి. వచ్చేసినాం ఇంటికి. ఇంకో విక్రమ్ ఇందాక చిన్నగా ఇట్లా మేడ్చల్ పిస్తా హౌస్లో ఆగేసి లంచ్ చేసుకున్నాము. ఫుల్ ఆకలి అయినండే. సో ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు, నేను కూడా ఇంటికి వెళ్ళిపోతా. వీఆర్ ఇన్ బోయినపల్లి. సో ఇప్పుడు ఇక నేను లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతా. ఇంకా విక్రమ్ స్ట్రైట్ వెళ్ళిపోతాడు ఇంటికి. See ya. Right Mari bye. Huh? సో నేను ఇక్కడ లెఫ్ట్ తీసేసుకుంటా, ఆయన స్ట్రైట్ వెళ్ళిపోతాడు. అమ్మా అయిపోయింది. ఇంకా మన షార్ట్ స్వీట్ బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ రైడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళి ఈ వీడియో ఎంత క్లారిటీగా వచ్చిందో చెక్ చేసి ఎడిట్ చేద్దాము. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. If you like this video, please do like, share and subscribe. So until then, see you in the next video. Bye bye.